సిటీ విజయం ప్రేక్షకులకు నమస్కారం. విష్ణుమూర్తి 21 అవతారాల గురించి తెలుసుకుందాం. అలా వైకుంఠపురములో నగరిలో ఆమూల సోదమ్ము దాపల నిత్యం తన భక్తుల కోసం నిరంతర సేవానిరతుడైన శ్రీమన్నారాయణుడు వేంచేసి ఉంటాడు. ప్రతి యుగంలోనూ మంచివారితో పాటు దుర్మార్గులు కూడా పుడుతూ ఉంటారు. వారి ఆగడాలు ఎక్కువై లోక కంటకులుగా మారినప్పుడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయటం కోసం అవతరించి వారి పీచ మనచటం తలపొగరు అనచటం ఆయన పని. కొన్నిసార్లు భక్తులను అనుగ్రహించటం కోసం, కొన్నిసార్లు ఇచ్చిన వరాలను అనుగ్రహించటం కోసం ఆయన అవతరిస్తుంటాడు. లోకంలో చాలామందికి విష్ణుమూర్తి ఎన్ని అవతారాలు దాల్చాడు అంటే టక్కున చెప్పే జవాబు దశావతారాలు అంటే 10 అవతారాలు ఎత్తాడు అని చెప్పేస్తారు. కానీ పురాణాలు పరిశీలిస్తే నారాయణుడు చాలా అవతారాలు ఎత్తాల్సి వచ్చింది. ఒక్కోసారి ఒక్కో అవతారం పలుమార్లు అవతరించాడు. వివిధ కారణాల వల్ల 21 సార్లు పలు రూపాలలో వచ్చి ధర్మ సంస్థాపన చేశాడు. ఆ సందర్భాలు ఏమిటో తెలుసుకుందాం. ఏకవింశత్యవతారములు అనగా 21 సార్లు శిష్ట రక్షణకే అన్ని అవతారాలకు మూల విరాట్టైన ఆది నారాయణుడు దేదీప్యమానమైన దివ్య రూపం. ఆ దివ్య రూపాన్ని మహాత్ములైన యోగీంద్రులు దర్శిస్తారు. శ్రీమన్నారాయణ దేవుని నాభికమల నుంచి సృష్టికర్తలలో ఆద్యుడైన బ్రహ్మదేవుడు ఉద్భవించాడు. శ్రీహరి అవయవ స్థానాల నుంచి లోకాలు సమస్తము ఆవిర్భవించాయి. ఆదినారాయణ దేవుడు మొదట కౌమారం అనే స్వర్గాన్ని ఆశ్రయించి సనక సనందనాది రూపాలతో కఠోరమైన బ్రహ్మచర్యాన్ని ఆచరిస్తూ బ్రహ్మణ్యుడై చరించాడు. రెండవసారి యజ్ఞవరాహ దేహం ధరించి విశ్వసృష్టి నిమిత్తం రసాతలం నుంచి భూమండలాన్ని ఉద్ధరించాడు. మూడవ పర్యాయం నారదుడనే దేవర్షిగా జన్మించి మోక్షదాయకమైన వైష్ణవ ధర్మాన్ని బోధించాడు. నాలుగవ అవతారంలో ధర్ముడను వానికి మూర్తియందు నరనారాయణ స్వరూపుడై ఆవిర్భవించి ఆత్మశాంతి కోసం అపారమైన తపస్సు చేశాడు. ఐదవ అవతారం కపిలవతారం దేవహుతి కర్ధములకు జనించి అసురి అనే బ్రాహ్మణునికి తత్వ నిరూపమైన సంఖ్యను ఉపదేశించాడు. ఆరవ అవతారంలో అత్రి అనసూయులకు దత్తాత్రేయుడై పుట్టి అలర్కుడు ప్రహ్లాదుడు మొదలైన వారికి ఆత్మవిద్య బోధించాడు. ఏడవ పర్యాయం యజ్ఞుడనే నామంతో రుచికి ఆకుతికి కుమారుడై యమాది దేవతలతో స్వయంభువ మన్వంతరాన్ని సంరక్షించాడు. ఎనిమిదవ రూపంలో నాభికి మేరుదేవియందు ఉరుక్రముడను పేరు ప్రభవించి పండితులకు పరమహంస మార్గాన్ని ప్రకటించాడు. తొమ్మిదవ జన్మలో ఋషుల ప్రార్థన మన్నించి పృథు చక్రవర్తి అయి భూదేవిని గోవు గావించి సర్వ ఓషధులను పిదికాడు. పదవదైన మత్స్యావతారం దాల్చి చాక్షుష మన్వంతరంలో సంభవించిన జల ప్రళయంలో నావపై నెక్కించి వైవస్వత మనువును కాపాడాడు. 11వ పర్యాయం కూర్మావతారం స్వీకరించి మున్నీటిలో మునిగిపోతున్న మంద పర్వతాన్ని నేర్పుగా వీపుపై ధరించాడు. 12వ అవతారంలో ధన్వంతరి అయి దేవదానవులు మదిస్తున్న పాల సముద్రంలో నుంచి అమృత కలశం అస్థాన ధరించి సాక్షాత్కరించాడు. 13వ అవతారంలో మోహిని వేషంలో రాక్షసులను వంచించి దేవతలకు అమృతం పంచిపెట్టాడు. 14వసారి నరసింహమూర్తిగా అవతరించి ధూర్తుడైన హిరణ్యకశిపుణ్ణి రూపుమాపాడు. 15వ అవతారంలో మాయావామనుడై బలిచక్రవర్తిని 3 అడుగులు దానమడిగి ముల్లోకాలు ఆక్రమించాడు. 16వ మారు పరశురాముడే రౌద్రాకారంతో బ్రాహ్మణ ద్రోహులైన రాజులను 21 మారు సంహరించి ధాత్రిని క్షత్రియహీనం కావించాడు. 17వసారి వేదవ్యాసుడై అల్పప్రజ్ఞులైన వారి కోసం వేదశాఖలను విస్తరింపచేశాడు. 18వ పర్యాయం శ్రీరాముడై సముద్ర బంధనాది వీరకృత్యాలు ఆచరించి దేవకార్యం నిర్వర్తించాడు. 19వ అవతారంలో బలరాముడుగా, 20వ అవతారంలో శ్రీకృష్ణుడుగా సంభవించి భూభారాన్ని హరించాడు.
21వసారి బుద్ధుడై మధ్య గయా ప్రదేశంలో తేజరిల్లి రాక్షసులను సమ్మోహపరిచి ఓడిస్తాడు. 22వ పర్యాయం కల్కి రూపంతో విష్ణుదసుడనే విప్రునికి కుమారుడై జన్మించి కలియుగాంతంలో కలుషాత్ములైన రాజులను కఠినంగా శిక్షిస్తాడు అని భాగవతోత్తముడు సుతుడు వేదాంత పరంగా ఇంకా ఇలా అన్నాడు. ప్రపంచంలో సరస్సుల నుండి ఎన్నో కాలువలు వెలువడి ప్రవహిస్తూ ఉంటాయి. అలాగే శ్రీమన్నారాయణునిలో నుంచి విశ్వశ్రేయోదాయకములైన ఎన్నెన్నో అవతారాలు ప్రారంభవిస్తూ ఉంటాయి. రాజ్యాలేలే వాళ్ళు, దేవతలు, బ్రాహ్మణులు, బ్రహ్మర్షులు, మహర్షులు ఆ నారాయణుని సూక్ష్మ అంశాలచే ఉద్భవించిన వారే. పూర్వం బలరామునిగా అతని సోదరుడు శ్రీకృష్ణునిగా శ్రీ మహావిష్ణువు తానే అవతరించాడు కదా. ప్రతి యుగంలో రాక్షసుల చేష్టలతో లోకాలు చికాకులు పాలయ్యే సమయాలలో భగవంతుడైన శ్రీ మహావిష్ణువు విడువక తగిన అవతారాలు అవతరించి దుష్టుల శిక్షించి శిష్టులు రక్షించి లోకాలను ఉద్ధరిస్తాడు. అత్యంత రహస్య గాథలైన వాసుదేవిని అవతార గాథలు ఏ మానవుడైతే ఉదయము సాయంకాలము అత్యంత శ్రద్ధా భక్తులతో నిత్యము పఠిస్తాడో అతడు దుఃఖమయమైన సంసార బంధాలకు దూరంగా తొలగిపోయి ఆనందం అనుభవిస్తాడు. ప్రాకృత రూపరహితుడు చిదాత్మస్వరూప జ్ఞానస్వరూపుడు అయిన జీవునికి మహదాదాదులైన మాయాగుణాల వల్ల ఆత్మస్థానమైన స్థూల శరీరం ఏర్పడింది. గగనమందు మేఘ సమూహాన్ని ఆరోపించినట్లు, గాలియందు పైకి లేచిన దుమ్ము దుమారాన్ని ఆరోపించినట్లు, అజ్ఞానులైన వారు సర్వదర్శి అయిన ఆత్మయందు దృస్వత్వాన్ని ఆరోపించుతున్నారు. జీవునికి కనిపించే ఈ స్థూల రూపం కంటే కనిపించనిది అయిన జీవాత్మ యొక్క ఉత్తర్కాంతి గమనాగమనాల వల్ల మళ్ళీ మళ్ళీ జన్మిస్తున్నట్లు అనిపిస్తుంది. స్వస్వరూప జ్ఞానం వల్ల ఈ స్థూల సూక్ష్మ రూపాలు రెండు తొలగిపోతాయని, మాయ వల్ల ఇవి ఆత్మకు కల్పింపబడతాయని గ్రహించినప్పుడు జీవునికి బ్రహ్మ సందర్శనానికి అధికారం లభిస్తుంది. సమ్యక్ జ్ఞానమే దర్శనం. సర్వజ్ఞుడైన ఈశ్వరునికి లోబడి క్రీడిస్తూ అవిద్య అనబడే మాయ ఉపశమించి తాను విద్యగా పరిణమించినప్పుడు ఉపాధి అయిన స్థూల సూక్ష్మ రూపాలను దగ్ధం చేసి కట్టె లేకుండా ప్రకాశిస్తున్న అగ్నిలాగా తానే బ్రహ్మస్వరూపాన్ని పొంది పరమానందంతో విరాజిల్లుతాడని తత్వవేత్తలు వివరిస్తారు. చక్రధారుడైన ఆ హరికి జన్మ అన్నది లేదు. ఏ కర్మలు ఆయనను అంటవు. సమస్త జీవుల చిత్తములోనూ ఆయన నివసిస్తూ ఉంటాడు. ఆ పరమాత్ముని విద్వాంసులు జన్మలు కర్మలు కల్పించి ఉదాత్తములైన పదజాలాలతో వర్ణిస్తున్నారు, స్తోత్రాలు చేస్తున్నారు. వాస్తవానికి వేదాలన్నీ వెదకి చూసిన జీవునికి వలె దేవునికి జన్మలు కర్మలు లేనే లేవు. ఈ సకల భువన జలాలన్నీ తన అమోఘమైన లీలా విలాసం చేత శ్రీమన్నారాయణుడు పుట్టిస్తుంటాడు, రక్షిస్తుంటాడు, అంతం చేస్తూ ఉంటాడు. కానీ తాను మాత్రం ఆ జనన మరణాల నిమగ్నం కాడు. సర్వప్రాణి సమూహమందు ఆత్మస్వరూపుడే విహరిస్తుంటాడు. ఎంతో దూరంలో అందకుండా స్వర్గంలాగా ఉండి జీవుల ఇంద్రియాలకు సంతోషాన్ని సమకూరుస్తూ తాను మాత్రం ఇంద్రియాలకు అతీతుడై ఉండి నియంతయై ఇంద్రియాలను తన ఇష్టం వచ్చినట్లు త్రిప్పుతూ ఉంటాడు. సర్వలోకేశ్వరుడైన శ్రీహరి లీలా విలాసంగా నానా విధాలైన నామరూపాలు ధరిస్తూ ఉంటాడు. నారాయణ చరణారవింద సుగంధాన్ని సేవించే మహాత్ముడు. బ్రహ్మాదులకు సైతం అందుకొన సఖ్యం కాని భగవంతుని అత్యద్భుతమైన లీలా విశేషాలను తెలుసుకుంటాడు. మరో భాగంలో మరో విశేషంతో మళ్ళీ కలుద్దాం. ఓం నమో నారాయణాయ.